టైంలో ఉన్నటువంటిది ఆ పెన్షన్ ఒక్కటే. ఆ పెన్షన్ కూడా ఎవరైనా పోతే ఆ ప్లేస్లో ఇవ్వటం. మిగతా వచ్చేటప్పుడు చివరిలో ఎలక్షన్స్ ముందు మాత్రం మళ్ళీ 6 నెలల ముందు అనౌన్స్ చేశారు ఎక్కువ ఇస్తామనేసి అప్లికేషన్ తీసుకున్నారు. 3 నెలల ముందు చేసి 2 నెలల ముందు చేతిలో పెట్టారు డబ్బులు. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఎన్నో అది కూడా జన్మభూమి కమిటీ వాళ్ళతో ఓకే చేయించుకుని వాళ్ళకి కొంచెం లంచాలు ఇచ్చుకుంటే కానీ కాల. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చేశాక ఇన్ని పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు మీదన డిపెండెన్సీ అక్కడ నమ్మకం. ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటి, ఒక నెగిటివిటీ ప్రచారం చేయడం. ఇందులో 10వ వంతు కూడా ఇవ్వనటువంటి చంద్రబాబు టైంలో స్వర్ణయుగం నడుస్తోంది, ఇక్కడ రాతి యుగం నడుస్తుంది. అప్పట్లో వజ్రాలు వైడూర్యాలు అన్ని కూడా రోడ్ల మీద కుప్పలు పోసి అమ్మేవాళ్ళు, ఇప్పుడు రాళ్ళు తిని బతుకుతున్నాం. ఈ తరహా ఇంతటి విష ప్రచారం జరుగుతున్నప్పుడు ఇది ఏమైపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొడుతోంది డైరెక్ట్గా. ఇది ఎంత చేసినా ఇంకేంటి, వాట్ నెక్స్ట్ ఇప్పుడు. అదేమి అర్థం కాని ఇవ్వని విధంగా వీళ్ళు సైకలాజికల్ గేమ్ నడిపారు. డబ్బులు తీసుకున్నాడే పరిపాలన బాగాలేదండి కదరా వాళ్ళందరూ అంటున్నారు కదా అనేసే మాట అనిపించే విధంగా, అంటే ఒక మానసిక గేమ్. ఇప్పుడు నువ్వు ఇస్తానన్నటువంటిది ఇవ్వలేదు, రుణమాఫీను అవో. పోనీ కొత్తగా ఏం పెట్టారు, ఒక చివరిలో అన్న క్యాంటీన్, అది కూడా ఎన్ని పెట్టారు, ఊరు మొత్తం మీద కలిపితే 2-3, ఒక్కో చోట 300